సిక్స్ అవుతుంది, ఇంకా 6 అవ్వలేదు. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను కిచెన్లోకి వంట చేయడానికి. మా అమ్మాయి వాళ్ళ 2 days ఫ్యాన్సీ చేయాలా? Swimming enjoyed? Yeah. Food? Yeah, I know. I'm sure that. Chippu, Yeah. Mom. గుడ్ మార్నింగ్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుక్తి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఎప్పుడు ఉండే థర్స్డేస్లా ఉండదు, ప్రతిరోజు డిఫరెంట్గా ఉంటేనే కదా బాగుండేది. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది, ఇంకా 6 అవ్వలేదు. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను కిచెన్లోకి వంట చేయడానికి. మా అమ్మాయి వాళ్ళ 2 days తర్వాత స్కూల్కి వెళ్తుంది కదా, పాలక్ పులావ్ కావాలండి. సో అందరికీ కలిపి చేసేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రిపరేషన్కి అయితే వచ్చాను. పాలకూర కడిగి పెట్టుకున్నా, చాలాసార్లు రెసిపీ షేర్ చేశాను కదా, సో కంప్లీట్గా నేను రికార్డ్ చేయను, ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వాయిస్ ఓవర్లో. అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి అన్నీ తీసి పెట్టాను. ఇంకా చకచక వంట చేసి బాక్సులు పెట్టేయడమే. ఇద్దరికి సేమే కాబట్టి త్వరగా అయిపోద్ది. తనకు రైతా ఏం అవసరం లేదు. మా వారికి అయితే రైతా చేయాలి, కుకుంబర్ రైతా. అది ఎంతసేపు రెడీ చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ బనానా స్మూతీకి నానబెట్టాను. సో ఇప్పుడు ఓట్స్ అయితే నానబెట్టుకుంటా. సో స్మూతీ వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ రోజుకి లంచ్ బాక్స్ అలా అయిపోయినట్టే. పూజ లేదు ఈరోజు కాబట్టి ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేసాను. యూజువల్గా కూడా కిచెన్లోకి వచ్చి వీళ్ళు బాక్స్లో అయ్యాక పూజ చేసుకుంటాను కదా, ఈరోజు అయితే లేదు. అది సంగతి. ఇంకా మీ పూజల పనులు ఎక్కడి వరకు వచ్చేసాయి, శ్రావణ మాసం షాపింగ్ చేశారా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. చక్కచక్క వంట చేసుకోవాలి కదా మరి. ఇంకా అలా అన్నీ తీసి రెడీగా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎప్పుడన్నా ఫ్రిడ్జ్లోంచి మీకు కావాల్సినవన్నీ ఒకేసారి తీసేసుకొని కౌంటర్ టాప్ మీద పెట్టేసుకోండి. వంట చేసేప్పుడు చాలా చాలా ఈజీ అయిపోద్ది. ఆ వంట చేసేప్పుడు ఆ హాఫ్ మినిట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తీసుకోవడం కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గానే అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కొంచెం ప్లాన్ చేస్తే కుకింగ్ చాలా ఈజీ అయిపోద్ది. సో ముందుగా పాలకూర కట్ చేసి స్ట్రైనర్లో వేసి పెట్టాను కాబట్టి ఆ వాటర్ అన్నీ డ్రైన్ అయిపోయాయి. దాన్ని మిక్సీ జార్లో వేసి, ఈరోజు నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి ఇందులోనే యాడ్ చేసేసాను. మీరు ఏ రైస్ రెసిపీస్ చేస్తున్నా అంతే. జింజర్ గార్లిక్ పేస్ట్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే, పర్టికులర్గా ఇలాంటి లీఫీ వెజిటబుల్స్తో చేస్తున్నప్పుడు వాటితో పాటు వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. ఈవెన్ టమాటో రైస్లో కూడా అంతే. ఇంక ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని, నేను చెప్పినట్టే చాలాసార్లు ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను. ముందుగా హోల్ బిర్యానీ, కొంచెం నూనె కొద్దిగా నెయ్యి వేసుకోండి. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసి, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ సపరేట్ వేసుకుంటుంటే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి. నాలాగా పేస్ట్లో వేసుకుంటే సరే. వేసేసి ఆ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి దాని నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ మీ ఇష్టం. బిర్యానీ మసాలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. యాడ్ చేసి మిక్స్ చేసేసిన తర్వాత మీరు సోనా మసూరి తీసుకుంటే 1కి 2, బాస్మతి తీసుకుంటే 1కి 1.5 వాటర్ పోసేసి లో టు మీడియంలో పెట్టేసి ఒక 2 విజిల్స్ ఇచ్చేసారంటే పొడి పొడిలాడుతూ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే వెంటనే ఓపెన్ చేసి కదిపేయకూడదు. మీరు దానికి కొంచెం సెటిల్ అయ్యే టైం ఇస్తే ఒక 15-20 minutes అలా మీకు బఫర్ ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా లంచ్ బాక్సెస్కి అయినా సరే మీకు ఆ బఫర్ లేకపోతే ఏమవుతుందంటే, 1 ముద్దగా ఉంటుంది రైస్, 2 మీరు వేడిగా పెట్టి బాక్స్లో పంపలేరు కూడా కదా. సో కొంచెం అలా టైం చూసి మేనేజ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే మా అమ్మాయి కోసం బనానా స్మూతీ అయితే చేసి తీసుకొచ్చేసాను. ఇలాంటివి తాగడానికే ఇష్టపడుతుంది. పిల్లలకి కొన్ని రోజులు ఎప్పుడు వాళ్ళు కొంచెం సీజనల్గా ఉంటారు కదా, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఇష్టపడుతూ ఉంటారు. అలా ఇప్పుడు మా అమ్మాయి ప్రస్తుతానికి వెజిటబుల్ జ్యూస్, స్మూదీస్ ఇలాంటివి తాగుతుంది. మొన్నటి వరకు ఇడ్లీ దోశ తినేది కదా, ఇప్పుడు వాటి మీద కొంచెం ఇష్టం అయితే తగ్గిందని చెప్పాలి.
బట్ ఏదో ఒక టైంలో అయితే తింటుంది రోజులో. ఇంట్లో ఉన్నప్పుడు యూజువల్గా తింటూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ఇచ్చామనుకోండి స్కూల్ టైంలో వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. మన ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తే వాళ్ళు పేచి పెడతారు. మార్నింగ్ మనకి బోల్డ్ అంత బీపీ వచ్చి ఆ బీపీతో డే స్టార్ట్ అయిందంటే ఫుల్ డే పీస్ ఆఫ్ మైండ్ ఉండదన్నమాట. సో అలా హాఫ్ స్మూతీ తాగడానికి అయితే ముందు టైం ఇచ్చాను. బెడ్ మీద కూర్చొని తాగింది. ఇంకా బస్సు వచ్చేసే టైం అవుతుంది. స్మూతీగా తాగేనన్నా జడేస్తాను నేను, తాగేస్తావా అంటే తాగేస్తానంది. సరే కదా అని జడేసి రెడీ చేసేసాను. ఇంకీలోగా ఎండ చూడండి ఎలా వచ్చిందో 7 o'clockకే. ఈరోజు మార్నింగ్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ మీకు ఒక ఎర్రమందారం మొగ్గ చూపిస్తున్నాను చూసారా. ఈ ప్లాంట్ నేను పెట్టి 2 years అయింది. ఇప్పుడే ఫస్ట్ మొగ్గ వచ్చింది. దాన్ని 2 years నుంచి ప్యాంపర్ చేస్తూ మేనేజ్ చేస్తున్నాను బాగా నీట్గా. ఫైనల్లీ 2 మొగ్గలు అయితే వచ్చాయి. చూద్దాం ఫ్లవర్ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇంకో 1-2 days టైం పడుతుంది అనుకుంటా. ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎక్స్ట్రా బ్యాగ్ ఉంది, థర్స్డే కదా, స్విమ్మింగ్ కూడా ఉంటుంది. ఏంటో ఈ స్విమ్మింగ్లు ఈ పిల్లలకి వారానికి ఒకసారి ఆ లంచ్ బ్యాగ్ ఎక్స్ట్రా, స్విమ్మింగ్ బ్యాగ్ ఎక్స్ట్రా. వీళ్ళిద్దరు కలిసారంటే ఏదో ఒక ఫైట్ చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడు. అడ్డం లేగోమని తను ఆల్రెడీ లేచానుగా చెప్పని వాళ్ళ డాడీ, అలా ఉంటుంది వాళ్ళిద్దరికి. ఇంకా ఫైనల్గా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇది మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక అందరికీ ఆ పులావే కదా, ఇంకా తనకు కూడా రైతా చేసేసి బాక్స్ పెట్టేశాను. ఆఫ్టర్నూన్ నాకు కూడా కొంచెం తీసి పెట్టేసుకున్నాను. ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు, రెస్ట్ తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను. అందుకే పనులన్నీ చకచకా ముగిచ్చేస్తున్నాను. మార్నింగ్ నా ఎడిటింగ్ వర్క్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసుకుంటే ఒక 1-1.5 hour రెస్ట్ అయితే కోరుకుంటుంది నా బాడీ. రెస్ట్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. అందుకని మిషన్ ఎలాగో మార్నింగే ఆన్ చేసేసాను కాబట్టి ఆ బట్టలన్నీ ఇక్కడ ఆరబెట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చి ఇంకా నా స్మూతీ రెడీ చేసుకొని అలా టీవీ ఏసీ ఆన్ చేసుకొని కూర్చొని స్మూతీ తాగుతూ టీవీ అయితే చూస్తున్నాను. ఈరోజు అంత ఎండ చెమట. ఎలా అయింది తల్లి స్కూల్? స్విమ్మింగ్ ఎంజాయ్, ఫుడ్ తినేసాను. ఓకే. సో అది పిచ్చిగా చెమట పట్టేస్తుంది. అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోయి ఏసీ. చూసారుగా మా అమ్మాయి ఫ్రెష్ అయిపోయి తన లంచ్ అవన్నీ అయిపోయాయి. ఇవాళ నేను హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడక్కడ చిన్న బిట్స్ మాత్రమే రికార్డ్ చేశాను. అందుకే కొంచెం వ్లాగ్ కూడా చిన్నగా ఉంది. ఇంక ఈవినింగ్ మా పాప స్నాక్ కోసమని ఈరోజు మసాలా క్యాష్యూ అయితే చేస్తున్నాను. క్యాష్యూస్ పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది. మీరు ఇవ్వకపోతే పచ్చివి మాత్రం ఇవ్వద్దు, కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది తినడానికి. స్వీట్స్లో ఎన్ని యాడ్ చేస్తాను చెప్పండి. అలా కాకుండా మీరు ఇలా పిల్లలకి సోక్ చేసి కానీ ఇలా ఫ్రై చేసి కానీ ఇచ్చారంటే చాలా మంచిది పిల్లల హెల్త్కి. ఇందులో ఉండే మెగ్నీషియం, జింక్ అండ్ కాపర్ పిల్లల బోన్ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇందులో ఉండే విటమిన్ బి అండ్ విటమిన్ ఈ వల్ల పిల్లలకి బ్రెయిన్ ఫంక్షన్ బాగా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇంత హెల్దీ నట్ని పిల్లలకి ఇవ్వకుండా ఎలా చెప్పండి. సో ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నారంటే నెయ్యిలో, దాని మీద ఉప్పు కారం చల్లితే బాగుంటుంది. ప్లస్ ఇది మంచి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా పిల్లలకి. నేను మంచి ఫ్లేవర్ కోసం మన చెట్టు నుంచి కరివేపాకు కోసుకొచ్చాను. దీన్ని చాలామంది ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేస్తూ ఉంటారు. సో డీప్ ఫ్రై ఎందుకులే అని నేను ఎప్పుడు ఇలా పాన్ ఫ్రైయే చేస్తాను. మీరు చూసారుగా ఒక 2 spoons గీ అయితే తీసుకొని అందులో నేను ఇక్కడ ఒక 200 grams క్యాష్యూస్ అయితే తీసుకున్నాను. కొన్నిగా ఇస్తూ ఉంటాను ఒక 4-5 daysకి. అలా మరీ ఎక్కువ కూడా ఇవ్వద్దు. క్యాష్యూస్ నేను ఇంత హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పానే కానీ ఇది పెద్దవాళ్ళ మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ కాబట్టి నేను జస్ట్ ఈ స్నాక్ పిల్లలకి ఇవ్వడం గురించి చెప్తున్నాను. పిల్లలకు కూడా మరి అంత ఎక్కువగా పెట్టకూడదు, మినిమల్గా లిమిట్గా పెడితే ఏదైనా హెల్త్కి మంచిది. సో ఇంత మంచి వాల్యూస్ ఉన్న ఈ నట్ని మీ పిల్లల డైట్లో ఇంక్లూడ్ అయ్యేలా చూడండి. పచ్చివి మాత్రం పిల్లలు తినలేరు, చెప్పాను కదా, నోట్లో ఇలా చుట్టుకుపోయినట్టు అవుతుంది. కాబట్టి క్యాష్యూ ఎప్పుడైనా రోస్ట్ అయితేనే బాగుంటుంది. తర్వాత పైనుంచి లైట్గా ఉప్పు కారం అంతే, ఇంకెక్కువ స్పైసెస్ కూడా ఏమి వేయొద్దు, పిల్లలు తింటారు కాబట్టి. ఎమ్మి స్నాక్ రెడీ అయిపోయినట్టే. హలో, రిత్కృతి ఏంటో బిజీగా ఉంది, ఏం చేస్తుందో చూద్దాం. హాయ్ తల్లి. వాట్ డూయింగ్? యాజ్ యూజువల్ స్కూల్లో మెసేజ్ పంపిస్తారు కదా, అలానే పంపించారు రేపు యాక్టివిటీ గురించి. యా ఐ నో, ఐ హావ్ షోన్ దెమ్. చెప్పు ఏంటి? మాకు ఒక మినీ మా గోషాట్నర్ అనే ఒక యాక్టివిటీ ఉంది. అందులో మినీ ఫ్రూట్ మార్కెట్, అందులో కరెన్సీస్ తీసుకెళ్ళమన్నారు. బిజినెస్ లో మాకు కరెన్సీస్ ఉన్నాయి. బిజినెస్ అనే గేమ్ ఉంది, మాకు చూపించాను అందులో ఆల్రెడీ. సో అందులోంచి 5, 10 మనకు నచ్చిన నోట్స్ తీసుకెళ్ళచ్చు. నేను 4 తీసుకెళ్తున్నా. 5, 10, 20, 50 అండ్ 100. 500 కూడా ఉంది కానీ
అంత కాస్ట్కి ఎవరు అమ్మరు. ఫ్రూట్స్ తీసుకెళ్ళామన్నా 2 to 3 ఫ్రూట్స్. 2 to 3 ఫ్రూట్స్, ఆర్టిఫిషియల్ అయినా పర్లా, పేపర్ కటింగ్స్ అయినా పర్లా, ఒరిజినల్ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు. ఒరిజినల్ తీసుకెళ్తాను నేను. అది అండ్ ఊరికే తీసుకెళ్తే సరిపోదు, ఆ ఫ్రూట్స్ కున్న న్యూట్రిషియస్ వాల్యూస్ అన్ని నేర్చుకొని వెళ్ళి 2 lines అయితే మాట్లాడాలి. ఈచ్ ఫ్రూట్. సో ఇది రెడీ చేసుకొని క్విక్ గా ఆ పని కూడా చూడు. 400. సో ఫైనల్ గా ఇక్కడ సెటప్ ఎలా ఉందో చూద్దాం. సో ఫైనల్ గా ఇలా అయితే సెట్ చేసేసుకుంది. పర్మనెంట్ తల్లి సెటప్ ఇంకా. yes permanent until we shift from this house. సో చూద్దాం ఈ పర్మనెంట్ సెటప్ ఎన్ని రోజులు ఏంటో అని. కానీ తల్లి త్వరగా yeah sure. నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. తన రైస్ టమాటో పప్పు కావాలంది. సో టమాటో పప్పు పెట్టాను, రైస్ పెట్టాను. మా కోసం ఏం చేయాలో ఆలోచిస్తాను. బ్యాటర్స్ అయితే ఏం లేవు, ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తాను షేర్ చేస్తాను. బ్లాగ్ నైట్ వరకు కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తుంది. ఇది ఆల్రెడీ నైటే పడుకునే వరకు అనమాట. ఓకే, 10 o'clock. సీ యూ. Bye. ఇంకా ఫైనల్గా మా కోసం అయితే పూరి చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ పూరి టమాటో పప్పుకి ఒక స్టోరీ ఉంది, అది మాత్రం డెఫినెట్గా మీతో చెప్పాలి. ఇది నాకు ఎలా అలవాటైందంటే ఈ కాంబినేషన్. యూజువల్గా మనం అంటే ఏపీ సైడ్ ఉండేవాళ్ళు పూరీలో పప్పు ఎవరు అంత ఇష్టంగా తినరు నాకు తెలిసి. యూజువల్గా మనం పూరీ కుర్మా చేసుకుంటాం, లేకపోతే ఆలు కర్రీ చేసుకుంటాం కదా. బేసన్తో చేసుకునే ఒక కర్రీ ఉంటుంది, లేకపోతే నార్మల్ ఆలు కర్రీ కూడా చేసుకొని తినచ్చు, మసాలా ఆలు టైపు. బట్ ఈ టమాటో పప్పు నాకు ఎక్కడ అలవాటు ఏంటంటే, నేను ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు మా కొలీగ్ ఉండేవారు, వాళ్ళది రాయలసీమ. మన వీడియోస్ ఎవరైనా రాయలసీమ నుంచి చూస్తున్నారా, మీలో ఎవరన్నా పూరీని ఇలా టమాటో పప్పుతో తింటారా అనేది నాతో చెప్పండి. ఎప్పుడైనా ఆఫీస్కి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళినప్పుడు అందరం క్యాజువల్గా తెప్పించుకునేవాళ్ళం డిపార్ట్మెంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఆ టైంలో తను పర్టికులర్గా ఒక ప్లేస్లో దొరికేదనమాట ఈ పూరి టొమాటో పప్పు కాంబినేషన్. వాళ్ళు రాయలసీమ వాళ్ళట. సో పర్టికులర్గా అక్కడి నుంచి తను బ్రేక్ఫాస్ట్ తెప్పించుకునేవాళ్ళు. ఒకసారి ట్రై చేయండి అని మా అందరికీ చెప్పి మేము ట్రై చేసి ఫైనల్గా మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నేనైతే పూరి అండ్ టమాటో పప్పుకి ఫ్యాన్ అయిపోయాను. ఎప్పుడైనా టమాటో పప్పు ఉంది అన్నప్పుడు చపాతీ చేయాలా పూరి చేయాలా అని ఆప్షన్ వస్తే నేనైతే పక్కా పూరియే చేస్తాను. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, అసలు సూపర్ యమ్మీగా ఉంటుంది, టేస్ట్ మాత్రం వేరే లెవెల్. సో అలా ఒక్కొక్కసారి మనకి చిన్నప్పటి నుంచి లేని అలవాట్లు కూడా మన ఫ్రెండ్స్ వల్ల, మన కొలీగ్స్ వల్ల వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఈరోజు ఎప్పటి గిన్నెలు అప్పుడు కడుక్కుంటూనే వచ్చేస్తున్నాను. సో లంచ్ బాక్స్లో అవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా డిన్నర్ చేశాం కదా, ఆ గిన్నెలు మాత్రం కడుగుతున్నాను అనమాట. ఆల్రెడీ కొన్ని క్లీన్ చేసేసి వెనకాల పెద్ద టబ్లో వేసి పెట్టాను. ఇవి ఇంకా ఫైనల్గా కొన్ని ఉంటే వాటిని మాత్రం క్లీన్ చేసి ఈ చిన్న టబ్లో పెట్టేస్తున్నాను. ఇంక దీని తర్వాత ప్లాట్ఫామ్ ఒకసారి చక్కగా మన హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ ఉంది కదా, దాంతో క్లీన్ చేసేస్తే స్టవ్ కూడా నీట్గా షైన్ అయిపోతుంది. ఇంకా అక్కడితో ఈ రోజుకి మన రోజు ముగిసినట్టే. ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా, ఓపికన్నా లేకపోయినా 3 పూట్ల వండుకోవడం తినడం మాత్రం తప్పదు. అలా అవాయిడ్ చేద్దాం అంటే మనతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అవుతారు. మనం సఫర్ అయినా పర్లేదు కానీ వాళ్ళు మాత్రం మన వల్ల ఇబ్బంది పడకూడదు అనుకునేదే మన మనసు. కాబట్టి ఆ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. ఈరోజు మార్నింగ్ రెస్ట్ తీసుకుందాం అనుకొని పనులన్నీ గబగబా చేసుకున్నాను. కానీ ఏ రోజన్నా నేను ప్లాన్ చేసుకొని రెస్ట్ తీసుకుందాం అంటే ఆ రోజు అస్సలు నాకు నిద్ర రాదు. విడిగా ఏదన్నా పని ఉంది చేస్తున్నాను అన్నప్పుడు ఒక్కొక్క రోజు బాగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అయినా నిన్న నైట్ మంచి సౌండ్ స్లీప్ అయిందిలేండి, అందువల్ల నాకు మార్నింగ్ నిద్ర రాలేదు. ఏదైనా ముందు రోజు డిస్టర్బ్ ఉండడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే మార్నింగ్ అంతా అలా డ్రౌజీగా అలా అనిపిస్తుంది. చక్కగా నేను పూరి అయిపోయిందంటే మాత్రం నెక్స్ట్ డే నేను ఫుల్ యాక్టివ్ ఉంటాను. అయినా సరే నిద్రపోకపోయినా జస్ట్ అలా లే డౌన్ అయ్యి హ్యాపీగా నాకంటూ ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకున్నాను ఈరోజు మాత్రం. దానివల్ల ఈవినింగ్ యాక్టివ్గా ఈ పనులన్నీ చేసుకోగలిగాను. ఇంతకీ మీ డేస్ ఎలా గడుస్తున్నాయి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. మీరు ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు, ఇంకేమన్నా స్పెషల్ రెసిపీస్ నన్ను ట్రై చేయమంటారా అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు కమెంట్ చేయలేకపోతే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు నాకు DM చేసేయచ్చు, మనం మాట్లాడుకుందాం. మీరు ఏమన్నా మన రెసిపీస్ ట్రై చేసినా కూడా నాతో పిక్ షేర్ చేయండి, నేను వాటిని బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఫైనల్గా చూసారా గ్యాస్ కౌంటర్ టాప్ అండ్ గ్లాస్ టాప్ ఎంత మెరిసిపోతున్నాయో అలా క్లీన్ చేశాను. రేపు మార్నింగ్కి నట్స్ కూడా సోక్ చేస్తాను.
సో ఇంకా హ్యాపీగా నా డేకి అయితే బాయ్ బాయ్ చెప్పేశాను. ఈరోజు ఈ వీడియోకి కూడా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.